బాహుబలి 3 is on the cards, guys. హలో గైస్, బాహుబలి ద టార్చ్ బేరర్ అనే డాక్యుమెంటరీ చూస్తానండి. నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. ఈ డాక్యుమెంటరీ చూసాక నా లైఫ్ చాయిసెస్ మీద నాకే చాలా చిరాకు అనిపించిందండి. మన డ్రీమ్స్ పెద్దగా లేకపోతే మనం చిన్నగా మిగిలిపోతాం అన్న విషయం చాలా క్లియర్ కట్ గా అర్థమైంది నాకు. ఇప్పుడంటే అందరూ బాహుబలి ఇస్ ద ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా, బాహుబలి ఇస్ ద ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటున్నారు. కానీ అసలు దానికి ఆ స్థాయి రావడానికి కారణం ఒక ప్రొడ్యూసర్ నమ్మకం, ఒక డైరెక్టర్ ధైర్యం, అలానే ఒక యాక్టర్ కమిట్మెంట్. వాళ్ళ లైఫ్ ని రిస్క్ లో పెట్టి వాళ్ళ డ్రీమ్స్ ని నమ్ముకున్నారు కాబట్టే ఈవేళ బాహుబలి అనే సినిమా వచ్చింది మనకి. ఇంగ్లీష్ లో ఒక వర్డ్ ఉంటుందండి, మేనిఫెస్టేషన్ అని. అంటే నీ ఆశయం గట్టిదైతే సమస్త విశ్వం నీకు తోడుంటుంది అని. మన మూవీ లవర్స్ అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి గారు మాట అంటారండి. బాహుబలి ఎన్ కార్డ్స్ లో వస్తుంది అది. మానవ సంకల్పానికి తోడై నిలిచిందా దైవం, సాహో అనే ఈ ప్రపంచం, తన నమ్మకమే తన ఆశయమై పోరాడుతూ ఉంటే తలొంచదా విధి సైతం. అసలు ఎన్ని ఆర్డ్స్ కి ఎగనెస్ట్ గా ఫైట్ చేశారండి ఈ మూవీ కోసం. తెలుగు సినిమాలో హైయెస్ట్ కలెక్షన్ కి 2 times బడ్జెట్, 2 years ఆఫ్ యాక్టర్స్ పీక్ కెరీర్, ఒక రోజులో 25 లక్షల ఖర్చు. అంటే ప్రతి రోజు 25 లక్షల ఖర్చు. ఇండస్ట్రీలో ఉన్న మహామహులంతా ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది అంటున్నా ఇన్ని అడ్డంకులు దాటుకొని కేవలం తన విజన్ పై నమ్మకంతో అన్నింటికి ఎదురెళ్ళిన రాజమౌళి లాంటి డ్రీమ్ మేకర్స్ మన టీఎఫ్ఐ లో ఉండడం నిజంగా మన టీఎఫ్ఐ చేసుకున్న అదృష్టం అండి. ఏమంటారు? ఎందుకంటే బాహుబలి అనే సినిమా అదొక్కటే ఎదగలేదండి, మొత్తం తెలుగు సినిమా ఎదగడానికి లైసెన్స్ ఇచ్చేసింది. చిరంజీవి గారు ఒక స్పీచ్ లో చెప్తారండి, తను ఏదో ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్తే అక్కడ గోడ మీద పెద్ద పెద్ద యాక్టర్స్ అందరు ఫోటోలు ఉన్నాయి కానీ టీఎఫ్ఐ నుంచి ఒక్కలి ఫోటో కూడా లేదని, దానికి అతను చాలా బాధపడ్డారని. అలాంటి స్థాయి నుంచి ఇప్పుడు మనం ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా నేను ఇండియన్ ని అని చెప్పుకుంటే బాహుబలి, పుష్ప, RRR అని మనల్ని అడుగుతున్నారు అంటే దానికి కారణం కేవలం బాహుబలి అండ్ అది చేసిన ఎస్ఎస్ రాజమౌళి. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలన్న విషయం కూడా ఇతని నుంచి చాలా నేర్చుకోవచ్చండి మనం. ఎందుకంటే బాహుబలి, RRR లాంటి మూవీస్ తీసిన, ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న వారణాసి లాంటి సినిమా తీస్తున్నా ఇప్పటికి కూడా ఒక కొత్త డైరెక్టర్ ఎంత ఎక్సైట్మెంట్ తో మూవీ తీస్తాడో అంతే ఎక్సైట్మెంట్ తో మూవీ తీస్తున్నాడు. అంటే అతనికి సినిమా పట్ల ఉన్న మమకారం ఎలాంటిదో, డెడికేషన్ ఎలాంటిదో మనకు అర్థమవుతుందండి. అతనే కాదండి, మిర్చి లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత 2 years ఆఫ్ హిస్ పీక్ టైం ఒక మూవీకి డెడికేట్ చేసి మళ్ళా సినిమా ఫ్లాప్ అయితే తన కెరీర్ ఏమైపోతుందో కూడా తెలియని పరిస్థితి. అయినా కూడా కేవలం కథ మీద నమ్మకంతో అండ్ అది తీస్తున్న మనిషి మీద నమ్మకంతో తన 2 years ఆఫ్ పీక్ కెరీర్ ని డెడికేట్ చేసిన మన బంగారం ప్రభాస్ కూడా చాలా గ్రేట్ కదండి. చివరిలో ఒక్క మాట అండి, రేపు పొద్దున్న తెలుగు సినిమా ఏ స్థాయికన్నా చేరొచ్చు, ఎంత ఎత్తుకన్నా ఎదగచ్చు, కానీ అది ఆ స్థాయికి చేరడానికి, అంత ఎత్తు ఎదగడానికి మొదటి మెట్టు మాత్రం ఎప్పుడు బాహుబలేనండి. అది చెక్కిన ఎక్కడనేనండి. ఏమంటారు? అవునంటారా కాదంటారా? కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మూవీ రిలేటెడ్ కాంటెంట్ కోసం ఫాలో సినిమా విత్ సాయి.